పార్టీ బలోపేతం ఎన్నికల సన్నద్ధతే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ రంగంలోకి దిగింది. రైజింగ్ ఇండియా పేరుతో మేధావులతో బీజేపీ నిర్వహించిన సదస్సులో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సభలు సమావేశాలు నిర్వహించేందుకు కాషాయ పార్టీ రెడీ అయింది. బీజేపీ అగ్రనాయకత్వం ఆంధ్రప్రదేశ్పై ఫోకస్ చేసింది. పొత్తులు ఉన్నా లేకపోయినా తమ విధానాన్ని ప్రజలకు స్పష్టంగా చెప్పాలని నిర్ణయించింది. 2029లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ను కేడర్ ముందు పెట్టేందుకు రెడీ అయింది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు విశాఖ నుంచి. బలోపేతం ఎన్నికలకు సన్నద్ధతే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం రంగంలోకి దిగింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖలో రైజింగ్ ఇండియా పేరుతో ఒక మేధావుల సదస్సు నిర్వహించారు. తర్వాత విజయవాడ, ఏలూరులో కూడా సభలు సమావేశాలు పెడుతున్నారు. ఓవరాల్గా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం అంతా ఏపీ మీద ఫోకస్ చేసింది. రేపు పొత్తులు ఉన్నా లేకపోయినా భారతీయ జనతా పార్టీ తమ విధానాన్ని చాలా స్పష్టంగా ప్రజల ముందు చెప్పబోతోంది. జాతీయవాదంతో పాటుగా కాంగ్రెస్తో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఏవైతే వైఖరులు ఉన్నాయో వాటన్నింటినీ ఎండగడుతూనే భారతీయ జనతా పార్టీగా తమంతట తాము ఏ విధంగా ఎదగలుగుతాం, 2029 లక్ష్యంగా ఏ విధంగా అధికారంలోకి రాబోతున్నాం అనే విజన్ డాక్యుమెంట్ను కేడర్ ముందు పెట్టే ప్రయత్నం చేస్తోంది. స్వయంగా రాజ్నాథ్ సింగే రాష్ట్రంలో బలపడుతున్నాం, భవిష్యత్తులో ఇక్కడ అధికారంలోకి వస్తామని ఒక బలమైన వ్యాఖ్య చేసి వెళ్ళిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆలోచనలు ప్రస్ఫుటంగానే ఉన్నాయి. ఇక ప్రాంతీయ పార్టీలతో పొత్తులు ఉంటాయా లేదా అనేది మరికొద్ది సమయం తర్వాత, కొద్ది రోజుల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా పార్టీగా భారతీయ జనతా పార్టీ తన సన్నద్ధతను చేస్తోంది. అదే సమయంలో ఓటింగ్ శాతం కూడా పెరుగుతోంది. ఓటింగ్ శాతం పెరుగుతోందని చెప్పడం ద్వారా తాము ఎంత బలపడుతున్నాం, ఎప్పటికప్పుడు ఎంత మేరకు పుంజుకుంటున్నాం అనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ నేరుగా శ్రేణులకు చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఒక విధంగా వాళ్ళలో ఉత్సాహాన్ని తీసుకొచ్చే ప్రయత్నం తీసుకొని సాగుతున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇక రాజ్నాథ్ సింగ్తో పాటు మరికొంతమంది జాతీయ నాయకత్వం కూడా రాబోతోంది. త్వరలో ఆ షెడ్యూల్ ఖరారవుతాయని కూడా భారతీయ జనతా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ జాబితాలో జేపీ నడ్డా, అమిత్ షా, నరేంద్ర మోడీ కూడా ఉండబోతున్నారు. వాస్తవానికి 1వ తారీఖున విశాఖ వేదికగా ఒక భారీ బహిరంగ సభ మోదీ నిర్వహించాల్సిన అవసరం ఉంది. అది డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించిన బహిరంగ సభ అయినప్పటికీ కూడా ఎన్నికల ముందు జరుగుతున్న సభ కావడంతో చాలా ఆసక్తి నెలకొని ఉంది. రాజకీయ వర్గాలు కూడా చాలా ఇంట్రెస్ట్ని పే చేసిన పరిస్థితి. అయితే అనూహ్యంగా సభ వాయిదా పడింది. మరో రోజు ఒక సభ ఉంటుంది. నరేంద్ర మోడీ నేరుగా రాష్ట్రంలో పరిస్థితులతో పాటుగా దేశంలో అనుసరిస్తున్న విధానాల మీద ఆయన ఒక ప్రకటన చేస్తారని కూడా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేనల మధ్య పొత్తు ఉంటుందా లేదా అనే సంక్లిష్ట పరిస్థితులు కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించి కొంత సస్పెన్స్ కొనసాగుతున్న తరుణంలో పార్టీ అగ్రనాయకత్వం, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు, దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న నాయకత్వం అంతా కూడా విశాఖపట్నం నుంచి కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్డ్గా పనిచేయడం చూస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ బలమైన వ్యూహంతోనే రంగంలోకి దిగినట్టుగా కనిపిస్తోంది. ఒకవైపు పార్టీని సన్నద్ధత చేయడం, రేపు ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తులు కానీ అనివార్యమైతే పొత్తుల్లో భాగంగా తమ ఎంత యాక్టివ్ రోల్ తీసుకోవాలనేది కూడా పార్టీ కేడర్కు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ ఒక జాతీయవాదాన్ని బలంగా వినిపించే పార్టీ కాబట్టి దాన్ని అన్ని వర్గాలకు మరింత దగ్గర చేయడం కోసం పార్టీలో ఉన్న అన్ని విభాగాలు పనిచేయాలనేది స్థూలంగా పార్టీ అగ్రనాయకత్వం ఇస్తున్న సూచన. ఇక రాజకీయంగా ఎదగడంతో పాటుగా ఒక దేశ సమగ్రత కోసం, దేశ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది అనే విధానాన్ని, ఆ విషయాన్ని నేరుగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయాలని కూడా భారతీయ జనతా పార్టీ తమ శ్రేణులకు సూచిస్తోంది. ఈ దిశగా అగ్రనాయకత్వం కూడా కీలకమైన వ్యాఖ్యలు చేసి వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. కెమెరామెన్ రవితో రవిచంద్రన్, NTV, విశాఖపట్నం.